Take first question. Your time starts now. Yes, time up. So here they given, select the option that is related to the third number in the same way. Second number is related to the first number and the sixth number is related to the fifth number. So friends, first number and second number, these two are related based upon one future. అదే విధంగా మనకి ఆ ఫిఫ్త్ నెంబర్ సిక్స్త్ నెంబర్ ఇవి రెండు కూడా సేమ్ లాజిక్ బేస్ చేసుకుంటాయండి. సో బై యూజింగ్ దట్ సేమ్ లాజిక్ వీఆర్ గోయింగ్ టు రిప్లేస్ దిస్ 20 అండ్ క్వశ్చన్ మార్క్ అండి. సో వన్స్ అబ్జర్వ్ హియర్ వాట్ ద లాజిక్. సో 52 వచ్చేసి 221గా ఎలా రిలేట్ అయి ఉంది, హౌ? సపోజ్ 52 ఈజ్ రిలేట్ 221. సపోజ్ ఫ్రెండ్స్ టేక్ 52 ఇంటూ 4 అండి. 52 ఇంటూ 4 ఎంత మనకి 208. నెక్స్ట్ వన్ 52 బై 4 ఎంత మనకి ఇక్కడ 4 1s are 4 3s are. ఎస్ 208 ప్లస్ 13. 208 ప్లస్ 13 is what here 221. That means here logic is first number into 4 by 4 then sum equal to here second number. And once observe this one here 64 into 4. 64 into 4 is what here 60 into 4 is what here 240. 4 into 4 is what 16 256 and now 64 by here 4. 64 by 4 is what here 16. Now 256 plus 16 is what here 272. Yes, in the same manner 20 into 4 then 20 by 4. 20 into 4 is how much here 80. 20 by 4 ఎంత మనకి ఇక్కడ 5 అండి. Now 80 plus 5 ఎంత మనకి 85 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. సో ఇక్కడ మనకి లాజిక్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఇంటూ 4 నెక్స్ట్ బై 4 that resultant sum equal to second number. So for this one answer is option D. Take next question. Your time starts now. Yes, time up. Study the given pattern carefully and select the number that can replace the question mark in it. So friends, in the place of question mark, which are the following number will come on. So once observe here given numbers. ఇక్కడ మనకి 7 ఇచ్చాడు, 53 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. నెక్స్ట్ 11, 127, 6, 14 క్వశ్చన్ మార్క్ 3 అండి. ఒకసారి మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిడిల్ రోలో వచ్చేసి నెంబర్స్ బిగ్ నెంబర్స్ ఇచ్చారండి. అంటే మనకి సపోజ్ ఫస్ట్ రోని లాస్ట్ రో తీసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి 7 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో 7 స్క్వేర్ ఎంత మనకి 49 అండి. 49 ప్లస్ 4, 49 ప్లస్ 4 ఈస్ 53. దట్ మీన్స్ యువర్ లాజిక్ ఈస్ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ నెంబర్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్. నౌ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ 11 స్క్వేర్ ఎంత మనకి 121 అండి. సో లాస్ట్ నెంబర్ ఎంత మనకి 6. 121 ప్లస్ 6 వచ్చేసి మనకి 127. అదేవిధంగా 14 స్క్వేర్ ఎంత మనకి 196 అండి. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత సో మనకు వచ్చేసి లాజిక్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ నెంబర్. సో 196 ప్లస్ 3 అండి. 196 ప్లస్ 3 వచ్చేసి మనకి 199 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. ఇక్కడ మనకు లాజిక్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ నెంబర్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్. సో టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. Select the number pair in which the two numbers are related in the same way the two numbers of the following number pair. So friends, ఈ టూ నెంబర్స్ వచ్చేసి ఒక లాజిక్ బేస్ చేసుకుంటాయండి. సో by using that same logic, which are the following option is there. So once observe here how 7 is related to 85. సో మనం చూసినట్లయితే ఇక్కడ 7 అండి. 7 స్క్వేర్ ప్లస్ 7కి బిఫోర్ నెంబర్ ఏది మనకి 6 అండి. నా 6 స్క్వేర్. సో 7 స్క్వేర్ ఎంత మనకి 49, 6 స్క్వేర్ ఎంత మనకి 36 అండి. సో సమ్ ఈస్ హౌ మచ్ హియర్ 85. దట్ మీన్స్ హియర్ లాజిక్ ఈస్ వాట్ దట్ గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ బిఫోర్ నెంబర్ స్క్వేర్ ఈక్వల్ టు రిజల్టెంట్ నెంబర్.
సో నౌ 8 స్క్వేర్, 8 స్క్వేర్ ఎంత మనకి 64 అండి. సో 8 బిఫోర్ నెంబర్ ఎంత మనకి 7, 7 స్క్వేర్ ఎంత మనకి 49. సో ఇది వచ్చేసి మనకి 3, నెక్స్ట్ 10, నెక్స్ట్ 11, 113. సో ఆప్షన్ ఏ హ్యావింగ్ సేమ్ లాజిక్ యాజ్ గివెన్ సెట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో టేక్ నెక్స్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So in a certain code language, RIP is written as 42 అండి. సో మనకు వచ్చేసి రిప్ను వచ్చేసి 42గా కోడ్ చేశాడు. నెక్స్ట్ ఎంఓఎల్ని వచ్చేసి 39గా కోడ్ చేశాడు. ఇన్ ద సేమ్ మేనర్ GAN ఈజ్ టు బి కోడెడ్ యాజ్. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి RIP ఈజ్ లెట్ టు 42. హౌ? మనకు R ఫేస్ వాల్యూ ఎంత మనకి 16 అండి. I ఫేస్ వాల్యూ ఎంత 9, R ఫేస్ వాల్యూ 18. సార్ క్వశ్చన్ మళ్ళీ తీసుకోండి సార్. టేక్ ద క్వశ్చన్, ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RIP ఈజ్ కోడెడ్ యాజ్ హియర్ 42. మనకి రిప్ను వచ్చేసి ఇక్కడ 42గా కోడ్ చేశాడు. నెక్స్ట్ వన్ MOL ఈజ్ టు బి కోడ్ యాజ్ 39. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి GAN ఈజ్ టు బి కోడెడ్ యాజ్. ఫ్రెండ్స్ వన్స్ అబ్జర్వ్ హియర్, RIP ఈజ్ కోడెడ్ యాజ్ 42. హౌ? R ఫేస్ వాల్యూ ఎంత మనకి 18 అండి. I ఫేస్ వాల్యూ ఎంత మనకి 9, P వచ్చేసి 16. సపోజ్ ఫస్ట్ సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూ తీసుకున్నాండి. హియర్ 8 + 9 ఎంత మనకి 17, 17 + 6 ఎంత మనకి 23. సో సమ్ ఈ సమ్ వచ్చి హియర్ 43 అండి. బట్ హియర్ ద గివెన్ 42. దట్ మీన్స్ సమ్ ఆఫ్ ద ఫేస్ వాల్యూస్ -1. సపోజ్ గో ఫర్ దిస్ వన్. M ఫేస్ వాల్యూ ఈజ్ 13. నెక్స్ట్ O ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి 15 అండి. L వచ్చేసి 12. సమ్ హౌ మచ్ హియర్ 10, నెక్స్ట్ 40. సో మన లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఫేస్ వాల్యూస్ -1. సో 40 - 1 ఎంత మనకి 39. ఎస్. అదేవిధంగా GAN, G ఫేస్ వాల్యూ ఎంత మనకి 7, A ఫేస్ వాల్యూ వచ్చేసి 1, N వచ్చేసి హియర్ 14. సమ్ ఎంత మనకి? సో టోటల్ ఈస్ హియర్ 12, 22 అండి. సమ్ వచ్చేసి 22. మన లాజిక్ ఏంది ఇక్కడ? సమ్ ఆఫ్ ద ఫేస్ వాల్యూస్ -1. 22 - 1 ఎంత మనకి 21 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C అవుతుందండి. సో టేక్ నెక్స్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. Select the number that can replace the question mark in the following series. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ నుంచి అడిగాడు. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ కమ్. ఫ్రెండ్స్ రిమెంబర్ అండి, ఫ్రమ్ నెంబర్ సిరీస్ ఇఫ్ ద గివెన్ ఎనీ క్వశ్చన్ ఫస్ట్ చెక్ ఫస్ట్ లాజిక్ ఈజ్ డిఫరెన్స్ అండి. ఫస్ట్ డిఫరెన్స్ లాజిక్ చెక్ చేయండి అండి. అది అప్లికేబుల్ కాకపోతే రిమైనింగ్ లాజిక్స్ వెళ్ళండి అండి. సో 61, 63 లాజిక్ మనకి డిఫరెన్స్ ఎంత మనకి 2 ఉందండి. 63, 65 డిఫరెన్స్ ఎంత మనకి 2 ఉంది. 65, 77 డిఫరెన్స్ ఎంత మనకి 12 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి అగైన్ 12 ఉందండి. నెక్స్ట్ సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ 149, 205 ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి హియర్ రిమైనింగ్ ఈజ్ 156 డిఫరెన్స్ ఉందండి. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో 2ని ఎలా రాసుకోవచ్చు మనం? 1 స్క్వేర్ + 1గా రాసుకోవచ్చా? ఇక్కడ 2 నండి. 1 స్క్వేర్ + 1. నెక్స్ట్ 2 వచ్చేసి ఆ 2 స్క్వేర్ - 2గా రాసుకోవచ్చా? 2 స్క్వేర్ వచ్చేసి మనకి 4, 4 - 2 ఎంత మనకి 2 అండి. నెక్స్ట్ 12 వచ్చేసి మనకి ఆ 3 స్క్వేర్ + 3గా రాసుకోవచ్చా? 3 స్క్వేర్ వచ్చేసి 9, 9 + 3 ఎంత 12. నెక్స్ట్ 12 వచ్చేసి మనం వచ్చేసి 4 స్క్వేర్ - 4 అండి. 4 స్క్వేర్ - 4 ఎంత 16 - 4, 6 - 4 ఎంత మనకి 12 అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి 5 స్క్వేర్ అవుతుంది. +1 - 2 +3 - 4 అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి +5 అవుతుంది. 5 స్క్వేర్ + 5 ఎంత మనకి 30 అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 30 రావాలి. సో 89 + 30 అండి. సో టోటల్ వచ్చేసి మనకి 99, 109 నెక్స్ట్ 119 అవుతుంది. సో 119 ఇది. నెక్స్ట్ సో 119 టు నెక్స్ట్ 149 డిఫరెన్స్ ఎంత మనకి 30 ఉందండి. సో ఈ 30 ఎలా రాసుకోవచ్చు? నెక్స్ట్ వన్ వచ్చేసి 5 స్క్వేర్
ప్లస్ 5. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 స్క్వేర్ మైనస్ 6. 36 మైనస్ 6 ఎంత మనకి 30 అవుతుంది. సో మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేసి 119 అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందండి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So here they given flower is coded as 14, a distance is coded as 18, then how will be here a bureaucraft is to be coded as. So మనకు వచ్చేసి ఫ్లవర్ని వచ్చేసి 14గా కోడ్ చేశారండి. ఎలా? సో ఫ్రెండ్స్ టేక్ హియర్ flower is to be coded as here 14. ఫ్రెండ్స్ వన్స్ అబ్జర్వ్ హియర్, మన ఫ్లవర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయండి, కానీ ఇక్కడ కూడా 14 ఇచ్చాడు. అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 ప్లస్ 2. 6 ఇంటూ 2 ఎంత మనకి 12. 12 ప్లస్ 2 ఎంత 14. అదేవిధంగా డిస్టెన్స్, ఆ డిస్టెన్స్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ టోటల్ 3, 6, నెక్స్ట్ వన్ వచ్చేసి 8 ఉన్నాయండి. సో 8 ఇంటూ 2 ప్లస్ 2. మన లాజిక్ ఏంది ఇక్కడ? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 ప్లస్ 2. 16 ప్లస్ 2 వచ్చేసి మనకి 18. ఎస్. అదేవిధంగా మనకి బ్యూరోక్రాఫ్ట్ హియర్ 2, 4, నెక్స్ట్ 6, 8, 10 లెటర్స్ ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసి 10. మన లాజిక్ ఏంది ఇక్కడ? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 ప్లస్ 2. సో 10 ఇంటూ 2 ప్లస్ 2, 20 ప్లస్ 2, టోటల్ వచ్చేసి 22 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So take here given one. In a family, B is the father of K. And take here the given B. B వచ్చేసి మనకి father of K అండి. నెక్స్ట్ B has only 2 children అండి. సో Bకి వచ్చేసి ఓన్లీ 2 children ఉన్నారు. సో one is K, other one is we don't know. సో B is having only 2 children. నెక్స్ట్ K is the brother of R. సో ఇక్కడ వచ్చేసి K is the brother of R. సో ఇతను వచ్చేసి R అవుతాడు. So B is the father of K, K is the brother of R, and B is having only 2 children, K and R. Next point. R is the daughter of P and. So మనకి ఏం చెప్పాడు ఇక్కడ? R is the daughter of P. So R is the daughter of P means now B and P both are couples. B వచ్చేసి మేల్ అయినప్పుడు P వచ్చేసి ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ A is the granddaughter of P and. So A is the granddaughter of P, leave it. S is the father of A. S is the father of A, here they given. Next before point వచ్చేసి మనకి A is the granddaughter of P and A is the granddaughter of P. Next suppose friends take care, S is the father of A, that means A is in the 3rd generation. That means here for S couple and S is father, that means S is male. So S and K couple, no chance to take. Why means both are males. That means I will take here R and S both are couples. S is male. Now S is the father of A. Next A is the granddaughter of P. A is the granddaughter of P. Question వచ్చేసి మనకి how is S is related to K. సో మనకు వచ్చేసి how S is related to K and K sister is R, R husband is here. Yes. Sister's husband is what? Brother-in-law. So brother-in-law means here answer is option C. Take next question. Your time starts now. Yes, time up. In a certain code language, here larva is coded as, friends take here, LARVAE is coded as 15, 1, 9, 5, 1, 2 అండి. Then how will be insect is to be coded as? సో మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సెక్ట్ అండి, INSECT is to be coded as. Friends, once observe here లార్వా అండి. సో ఎల్ వచ్చేసి మనకి 15గా ఇచ్చాడు, అంటే ఎల్ ఆపోజిట్ లెటర్ ఇస్ వాట్ హియర్ ఓ. నా ఓ ఫేస్ వాల్యూ ఈస్ హియర్ 15. నెక్స్ట్ ఏ వచ్చేసి 1గా ఇచ్చాడండి,
అంటే మనకు వచ్చేసి ఇక్కడ కాన్సోనెంట్స్ని ఓవెల్స్ని సపరేట్ చేస్తున్నానండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాన్సోనెంట్ ఆపోజిట్ లెటర్ ఫేస్ వాల్యూ అండి, ఆపోజిట్ లెటర్ ఫేస్ వాల్యూ. ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఓవెల్, సో మనకి జనరల్గా ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయండి. సో ఏఈ ఐ ఓ యు. సో మనకి ఏ వచ్చేసి 1గా తీసుకోండి, నెక్స్ట్ ఈ వచ్చేసి 2 అవుతుంది ఓవెల్స్లో అండి, ఐ వచ్చేసి 3 అవుతుంది, ఓ వచ్చేసి 4 అవుతుంది, ఇవి వచ్చేసి 5గా అవుతుంది. సో ఓవెల్స్కి వచ్చేసి ఓవెల్స్ నెంబర్ తీసుకోండి, A1 E2 I3 O4 U5గా. ఇఫ్ ఇట్ ఇస్ ఎ కాన్సోనెంట్ మీన్స్ ఆపోజిట్ లెటర్ ఫేస్ వాల్యూ. నౌ ఏ వచ్చేసి ఫస్ట్ ఓవెల్, నెక్స్ట్ ఆర్ ఆపోజిట్ ఈస్ ఐ ఫేస్ వాల్యూ హియర్ 9. వి నెక్స్ట్ వన్ ఈస్ పార్ట్ హియర్ వి ఆపోజిట్ ఈస్ పార్ట్ ఈ ఫేస్ వాల్యూ 5. ఏ వచ్చేసి ఫస్ట్ ఓవెల్, ఈ వచ్చేసి సెకండ్ ఓవెల్. సో లాజిక్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఇస్ ఎ కాన్సోనెంట్ లెటర్ ఆపోజిట్ లెటర్ ఫేస్ వాల్యూ, if it is a vowel means in vowels take number, A is 1, E is 2, like that. Now here they given I వచ్చేసి vowel అండి. So I is here third vowel, so that means here I is 3. N ఆపోజిట్ వచ్చేసి మనకి M అవుతుంది, M ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 13 అండి. నెక్స్ట్ S కాన్సోనెంట్ ఆపోజిట్ వచ్చేసి H ఫేస్ వాల్యూ వచ్చేసి 8. నెక్స్ట్ E వచ్చేసి మనకి సెకండ్ వోవెల్ అండి. నెక్స్ట్ C ఆపోజిట్ వచ్చేసి X ఫేస్ వాల్యూ 24 అండి. ఆ T ఆపోజిట్ G ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 7 అవుతుంది. సో మనకి ఇలా ఏ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి, 3, 13, 8, 2, 24, నెక్స్ట్ 7 అండి. బట్ హియర్ దే గివెన్ 8, నో ఛాన్స్. సో స్టార్టింగ్ ఈస్ 3, దట్ మీన్స్ హియర్ 3, 13, 8, 2, 24, 7. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ D. Take next question. Your time starts now. Yes, time up. So take care, given one. Here the again question is from Silags. So friends, if it is a syllogism question, before solving question, first read the given data. And so here our requirement is which of the following conclusions are logically follows. That means here true conclusions. Take care, given statement. Some wood are chair. And friends, take care, wood. Some part of wood is a chair. Next one, all chair are mat. Friends, take care, chair. This all chair is a mat. So these are the given statements. Take first conclusion here. Some mats are wood. Some part of mat is a wood. Here some part of mat is mixed with here wood. That means here first conclusion is true. Second one, some chairs are wood. Here some part of chair is mixed with here wood. That means here second one also true. Next third one, all wood are mat. Friends, for wood and mat here we know only some part and, but here all means we can't say. That means here answer is only 1 and 2 follows. Only 1 and 2 follows means now answer is here. Option C is the answer. Take next question. Your time starts now. Yes, time up. Take care, given one. Select the combination of letters that when sequentially placed in the gaps of the given letter series will complete the series. Friends, for this type of questions, analyze the sequence, otherwise substitute the options. And suppose take first option here. Here they given A, C, B, C, D. Friends, once try to check for 2 letters or 3 letters or 4 letters, any series is repeating or not. Suppose friends take a C, B, A, D, B, C, no chance. That means for 2 letters, 3 letters, 4 letters, no series is there. That means first option is no chance. And now go for second option here. Second option is C, A, B, D, C. C, A, B, D, C. So C, B, C, D, C, B, C, D, B, A, C, B, A, B. No, that means no series is repeating. Second option also no chance. Suppose friends take a third option. Here they given A, C, next D, C, B. Once observe here, CBA, here we are having CBA. Friends, CBA, DBC, next CBA, DBC, CBA, DBC. That means here, CBA, DBC, this series is repeating by substituting option C. So answer is option C.
Take next question. Your time starts now. Yes, first take here. Select the correct combination of mathematical signs to sequentially replace the star signs to balance the following equation. So friends, in the place of stars, which are the following symbols should be taken to make LHS equal to RHS? First option తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూ ఇచ్చాడు, నెక్స్ట్ ఈక్వల్ టు ఇచ్చాడు, నెక్స్ట్ మనం వచ్చేసి డివైడ్ బై, నెక్స్ట్ మనం వచ్చేసి మనకు మైనస్ ఉందండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇంటూ అండి. సో మనకు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. సో దిస్ వన్ వచ్చేసి మనకి 84 అవుతుంది. 84 ఈక్వల్ టు 6, నెక్స్ట్ డివైడ్ బై 13 మైనస్ 6. ఇది ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదండి. సో ఫస్ట్ ఆప్షన్ నో ఛాన్స్. గో ఫర్ సెకండ్ ఆప్షన్, డివైడ్ బై మైనస్ ఈక్వల్ టు ఇంటూ అండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయండి. సో 12/7 అండి. మనకి 12/7 అంటే మనకి వచ్చేసి ఇక్కడ కంపల్సరీ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో బట్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందండి. సో ఆప్షన్ బి కూడా రాదు. సో నో ఛాన్స్ టు టేక్ ఆప్షన్ బి. థర్డ్ ఆప్షన్, ఇక్కడ మైనస్ ఉంది, నెక్స్ట్ డివిజన్ ఉంది, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ మనం వచ్చేసి ఈక్వల్ టు ఉందండి. సో మనకు వచ్చేసి 12 - 7 ఎంత అవుతుంది? మనకి 5 అవుతుందండి. బట్ బిఫోర్ దట్ డివిజన్ 7/6. 7/6 అంటే కంపల్సరీ మనకి ఫ్రాక్షన్స్ వస్తాయండి. కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ లేదు. సో ఆప్షన్ సి కూడా వచ్చే ఛాన్స్ లేదు. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి. ఆప్షన్ డి చూడండి ఒకసారి, మనకి ఇంటూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, నెక్స్ట్ డివైడ్ బై, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ టు ఉందండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనకి బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. 12 × 7 ఎంత మనకి 84. 84 - 6 అండి. 84 - 6. 84 - 6 ఎంత మనకి 78 అవుతుంది. 78 డివైడ్ బై 13. 13 6 are 78 అండి. 13 6 are here 78. That means LHS equal to RHS by substituting option D. So answer is option D. Take next question. Your time starts now. Yes, time up. Arrange the following words in the order in which they appear in the English dictionary. And friends, we are going to arranging in the dictionary order. Once observe here, each and every word, first three letters are same. GEM, 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 here also GEM, here also GEM. First three letters are same. Go for next one. L, I, M. That means first I will come. Here I, here also I, here also I. Next N, here also N. Next one A. That means here A, here also A, here I. That means first A will come. After A, next one L, next T. That means first L will come. So 4, next 2. Friends, 4, 2. Starting with 4, 2, how many options are there? We are having only one option. So answer is option C. And remaining don't solve and remaining solve చేయొద్దండి. సో మనకు స్టార్టింగ్ విత్ 4, 2 వచ్చేసి మనకు ఒక ఆప్షనే ఉంది. సో అదే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు కావాల్సింటే రిమైనింగ్ చెక్ చేసుకోండి. సో 4, 2, నెక్స్ట్. Now friends, take here 4 completed, next 2 completed. After that here we are going to get here 5. Next one is what? Here L is there, here M is there. First L will come. That means here 1, next 3 will comes. So answer is option C. Take next question. Your time starts now. Yes, time up. So take here again one. In the following question, select the related letters from the given alternatives. So మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అనాలజీ నుంచి ఇచ్చాడు. ఫస్ట్ 2 are related based upon one feature. By using we are going to replace question mark అండి. సో మనకి ఇక్కడ వచ్చేసి track is related to here M, A, C, T, V. In the same manner pond is related to. ఒకసారి చూడండి, ఇక్కడ ట్రాక్ మనకు వచ్చేసి ఇక్కడ టీ, నెక్స్ట్ ఇక్కడ వి ఉంది, నియర్ బై వి ఉంది, అంటే ప్లస్ ఫస్ట్ లెటర్ ప్లస్ 2 ఈక్వల్ టు లాస్ట్. ఆర్ అండ్ టీ. సో ఆర్ ఈజ్ 18 + 2 20 టీ. ఏ + 2 1 + 2 3 సి.
Now C plus 2 5, K plus 2 here M. That means here logic is plus 2 but cross and. Now last letter plus 2 will comes here first. D plus 2, 4 plus 2 6. Now F. Starting with F, how many options are there here? We're having only one option. So answer is option B and. Again don't solve remaining. Suppose take your remaining next one N. N plus 2 వచ్చేసి మనకి 14 plus 2 1 16. 16 అంటే మనకి ఏమవుతుంది P అవుతుంది. నెక్స్ట్ O plus 2 17 Q. నెక్స్ట్ P plus 2 అంటే మనకి 18 అవుతుంది. 18 అంటే R. సో ఆన్సర్ వచ్చేసి మనకి FPQR. ఆప్షన్ B is the answer. Here logic is plus 2 but cross. Take next question. Your time starts now. Yes, time up. In the following question, select the odd word from the given alternatives. So out of given 4 words, 3 words are same only. One is different. Which one is the different? So here cotton. Next one is part here mustard. Next peas. Next one is here sesame. Friends, here mustard. Here mustard. Next one peas. Here peas means part button end. Next sesame. Here sesame means part here nuvulu. That means here mustard, avalu. Next button. Next one is part nuvulu. These 3 are the food items. These 3 are the food items. But here cotton is the fiber item. That means cloth. That means option A is the different one. Why means here except the cotton remain 3 are the food items but cotton is not food item. Take next question. Your time starts now. Yes, time up. In the following question, select the odd number pair from the given alternatives. So out of given 4 options, 3 options are same, one is different. Which one is the different? And so 64 is related to 576. ఎలా అండి? సో 64 మల్టిప్లికేషన్ డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 6 4 అండి. 6 into 4 ఎంత మనకి 24 అవుతుంది. 24 స్క్వేర్ వచ్చేసి 576 అండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 17 is related to 343. మల్టిప్లికేషన్ డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 1 into 7 ఎంత మనకి 7. 7 343 అంటే this ఏంది 7 cube. 7 cube is 343. ఫస్ట్ వన్ is square, నెక్స్ట్ వన్ is cube అండి. నెక్స్ట్ 27 is related to 196. ఎలా? 2 into 7 ఎంత మనకి 14 అండి. 14 స్క్వేర్ ఎంత మనకి 196. సో మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ దెన్ స్క్వేర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. మనకి 3 into 2 ఎంత మనకి 6 అండి. 6 స్క్వేర్ ఎంత మనకి 36. అంటే మనకి ఏది డిఫరెంట్ అవుతుంది? ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి డిఫరెంట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ లాజిక్ వచ్చేసి సో ఇన్ ద ఫస్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ దెన్ స్క్వేర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ఎక్సెప్ట్ ఆప్షన్ బి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. A series is given with one term is missing. Select the correct alternative from the given one that will complete the series. So friends, in the place of question mark, which are the following number will come on. So sir, observe చేయండి. ఇక్కడ మనకి A ఇచ్చాడు, నెక్స్ట్ G ఇచ్చాడు, నెక్స్ట్ L వచ్చాడు, ఇక్కడ F ఇచ్చాడండి. So friends, if the given number of terms and if the given number of terms like this, in each and every term, first letter is first sequence, second letter is second sequence, third letter is third sequence. మనకి ఏకి జీకి లాజిక్ ఏముంది? ఇక్కడ మనకి +6 అండి. ఆ జీకి ఎల్కి వచ్చేసి మనకి +5, ఎల్కి పీకి వచ్చేసి మనకి +4 అండి. నెక్స్ట్ టర్మ్ మనకు అవసరం లేదు, మనకు వచ్చేసి నెంబర్ ఒక్కటే కావాలండి. సో మనకు నెంబర్ లాజిక్ ఏంది? సో వన్స్ అబ్జర్వ్ హియర్, మనకి ఏ ఫేస్ వాల్యూ ఎంత? ఇక్కడ 1, కే ఎంత మనకి 11, 11 + 1 ఎంత మనకి 12 అండి. సో మనకి నెంబర్ లాజిక్ ఈజ్ సమ్ ఆఫ్ ద గివెన్ లెటర్ స్పేస్ వాల్యూస్. నౌ సపోజ్ టేక్ ఏ జీ ఫేస్ వాల్యూ వచ్చేసి 7 అండి. వి వచ్చేసి 22, 22 + 7 ఎంత అవుతుంది మనకి 29 అవుతుంది. ఎల్ఎఫ్ ఈస్ రిలేట్ 18, ఎల్ ఫేస్ వాల్యూ ఎంత మనకి 12, ఎఫ్ ఎంత మనకి 6, 12 + 6 ఎంత మనకి 18 అవుతుంది. అదేవిధంగా
పీ ఫేస్ వాల్యూ 16, ఓ వచ్చేసి మనకి 15 అండి. సమ్ ఎంత మనకి 31 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేసి మనకి 31 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. హియర్ లాజిక్ ఈస్ సో ద లాజిక్ ఫర్ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ద లెటర్స్ అండి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So take here given one. Kritika walks 40 meters towards south end. So మన కృతిక వచ్చేసి 40 meters south కి వెళ్ళారంటండి. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హర్ రైట్. సో షీ ఈస్ ఫేసింగ్ నౌ సౌత్ వచ్చేసి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి రైట్ టర్న్ తీసుకున్నాను అంటండి. సో షీ టర్న్స్ రైట్. నెక్స్ట్ షీ రైడ్స్ ఫర్ 30 meters. ఆఫ్టర్ టేకింగ్ హియర్ రైట్ టర్న్ షీ రైడ్స్ ఫర్ 30 meters అండి. ఫస్ట్ టేక్ హియర్ 40 meters. నెక్స్ట్ వన్. Then turning to her left, now facing east me, this one is left, this one is right. Then she turns to left and rides for here 50 meters and next. She turns to her left, now facing south, left hand and right hand. She turns to left and rides for 30 meters. సో మనకి ఇది 30 meters, ఇది కూడా 30 meters. అంటే ఇవి రెండు వచ్చేసి వర్టికల్గా మనకి సేమ్ లైన్ మీద ఉండాలి. Now, how far in meters is she from her initial position? సో ఇది వచ్చేసి ఇనిషియల్ పొజిషన్ అవుతుంది మనకి, ఇది వచ్చేసి ఫైనల్ అవుతుందండి. సో హౌ ఫార్ అంటున్నాడు. సో ఎంత దూరంలో ఉంది అంటున్నాడు. మనకి ఇదంతా మనకి 40 అవుతుంది, ఇదంతా మనకి 50, అంటే ఇది కూడా కంపల్సరీ 50 అవ్వాలి. సో మనకి 50 + 40 అంతా మనకి 90 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So in the following questions from the given alternative word, select the word which cannot be formed. So cannot be formed by using the letters of the given word here. Consolidate. So ఈ consolidate అనే వర్డ్ యూజ్ చేసి మనం ఇచ్చిన 4 wordsలో ఏది ఫ్రేమ్ చేయగలేము అంటున్నాడు. సపోజ్ టేక్ ఫస్ట్ వన్ కన్సోల్. ఫస్ట్ వన్ కన్సోల్ ఇది పాసిబుల్ అండి. CONSOLE పాసిబుల్. నెక్స్ట్ టేక్ నెక్స్ట్ వన్ ఆన్సెట్ ONO. Next one is here NSET. This one also possible. Next one salty. Yes. Next ALTY. So friends, మనకి ఇచ్చిన వర్డ్ లో వచ్చేసి Y అనే లెటర్ లేదండి. సో which of the following is cannot be formed means answer is option C. Y means here Y is not present in our given word. Take next question. Your time starts now. Yes, time up. A chicken pox is related to virus in the same way ringworm is caused by. Often take a chicken pox is related to virus and మన చికెన్ పాక్స్ వచ్చేసి బికాస్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుందండి. సో వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్ చికెన్ పాక్స్ బికాస్ ఆఫ్ వైరస్. ఇన్ సేమ్ మేనర్ హియర్ రింగ్వామ్. రింగ్వామ్ అంటే మనకి ఎలర్జీలా వస్తుందండి, స్కిన్ ఎలర్జీ. సో హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ రింగ్వామ్ మీన్స్ బికాస్ ఆఫ్ హియర్ ఫంగస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. హియర్ virus causes here chicken pox, in the same manner fungus causes here a ringworm. So answer is option D.